అండి ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ప్రస్తుతం పిల్లలు అనేవి న్యూస్ పేపర్లో చూస్తుంటాం, వాళ్ళు తప్పుడు ఒక డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఎందువల్ల అనేది ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్స్లో కానీ, నోట్ బుక్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ వాళ్ళ సక్సెస్ని అచీవ్ చేశారనగానే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ మైండ్లో ఎలా క్రియేట్ అవుతుందంటే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్, మనం ఏమీ చేయలేము, మనం ఫెయిల్యూరు అని అనుకుంటారండి ఫస్ట్ స్టెప్. అలా కాకుండా ఒక బుక్స్లో న్యూస్ పేపర్ అంటే ఇన్స్టాంట్గా వచ్చేది, ఎక్కువ రాయలేరు కాబట్టి నో ప్రాబ్లం అండి. టెక్స్ట్ బుక్స్లో వాళ్ళకు వచ్చే దీంట్లో వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏంటి, ఫస్ట్ వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ చేస్తే ఆ సక్సెస్ అనేది మీట్ అయ్యారు అనేది క్షుణ్ణంగా చెప్పగలిగితే ఆథర్ అనేవాడు సక్సెస్ అయినట్టండి ఒక స్టూడెంట్ దృష్టిలో. ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళే సక్సెస్, మేమంతా ఫెయిల్యూర్స్ అని చెప్పి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లల్ని ప్రోత్సహించండి, అంతేగాని బరువు మాత్రం వెయ్యొద్దండి. నీ వల్ల చేయగలవు నాన్న, ఇంత దీనికి నెక్స్ట్ టైం ఒక 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయి, అంతేగాని క్లాస్లో ఫస్ట్ రావాలి, నువ్వే రావాలి, అది అచీవ్ అవ్వాలి, చదవాలి 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 వాళ్ళ మీద ఫోర్స్ పెట్టొద్దండి. ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ ఎగ్జాము అటెంప్ట్, నెక్స్ట్ టైం ఇంకొక 2 మార్క్స్ అట్లా పెంచుకుంటూ పోనానని ప్రోత్సహించకండి. నువ్వు చెయ్యాలి అనే కండిషన్లు మాత్రం పెట్టొద్దండి, అది బరువు అండి. నువ్వు చేయగలవు నాన్న, నువ్వు చెయ్యి, ట్రై చెయ్యి అని చెప్పి బాధ్యతని వాళ్ళకి గుర్తు చేయండి. వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటి అనేది గుర్తు చేయండి, అంతేగాని కండిషన్స్, బరువు అనేది మాత్రం పెట్టొద్దండి పిల్లల మీద. దీనివల్ల తప్పుడు దారిలో వెళ్తారే తప్ప పిల్లలు అనేవాళ్ళు మంచి మార్గంలో పోవడానికి మన వంతు కృషి చేయండి. థ్యాంక్ యూ. పేరెంట్స్ కూడా అండి పిల్లల దగ్గర చెప్పాలండి, గెలుపు ఓటములు అనేవి, లైఫ్ అనేది గెలుపు ఓటములు అనేవి రెండూ ఉంటాయి. గెలుపు ఓటమి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, గెలుపు వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి. అంటే అది ఆనందించాలి, ఇది తెలుసుకోవాలి. ఓటమి వచ్చిందని చెప్పి ఎప్పుడు పొంగిపోకూడదు. చెప్తారు కదండి, అందరు చెప్పినట్టు చెప్తున్నాను ఇది కూడా. ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి కుంగిపోకూడదు, ఓటమి వచ్చిందని చెప్పి గర్వం తలని ఎక్కకూడదని చెప్పి అది కూడా చెప్పాలండి. ఒక స్టెప్ విజయం వచ్చిందంటే దాని వెనక ఎన్నో ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయని చెప్పి చెప్పగలగాలండి పిల్లలకి. ఇది క్లియర్గా చెప్పగలగాలి, వాళ్ళకు ఒక క్లారిటీ రావాలండి. థ్యాంక్ యూ.